బ్రేకింగ్ లో చూస్తున్నాం. తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు సిబ్బంది వెంటనే కవితను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 4 నెలల నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు సిబ్బంది వెంటనే కవితను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 4 నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉంటున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు సిబ్బంది వెంటనే కవితను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 4 నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి లైవ్లో. శిరీష్, ఏం జరిగింది, ఏం చెప్తూ ఉన్నారు పోలీస్ సిబ్బంది ముఖ్యంగా? రమణ, అయితే ప్రస్తుతానికైతే తిహార్ జైలు సిబ్బంది ఎవరు కూడా దీనిపై మాట్లాడలేదు. కవితకు సంబంధించి ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్న ఒకరిద్దరితో మాట్లాడడం కూడా జరిగింది. లాయర్ మోహిత్ రావుతో పాటు మిగిలిన వాళ్ళతో మాట్లాడారు. అయితే ప్రస్తుతానికైతే కవిత గత 2 రోజులుగా ఫీవర్ తోటి ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫీవర్ కారణంగా కొంత ఉక్కపోత అనేది కూడా ఉండడంతో డీహైడ్రేషన్ అయింది. డీహైడ్రేషన్ తోటి ఆమె ఈరోజు ఉదయం కళ్ళు తిరిగి పడిపోయారు. 2 రోజుల నుంచి ఈ ఫీవర్ కారణంగా సరిగ్గా ఆహారం కూడా తీసుకోవడం లేదు. సో ఈ కారణంతో ఆమె కొంత నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా చెప్తున్నారు. దీంతో తిహార్లో జైల్లో వైద్యులు ఉంటారు. నార్మల్గా ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు, ప్లస్ ఇలా కస్టడీలో ఉన్న వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు ఉంటారు. వాళ్ళ యొక్క సూచనల మేరకు కవితను దీన్ దయాళ్ ఉపాధ్యాయ గవర్నమెంట్ హాస్పిటల్, ఇది మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్, ఈ హాస్పిటల్కి తరలించారు. గతంలో ఇటు కేజ్రీవాల్కి సంబంధించి కానీ, లేకపోతే మనీష్ సిసోడియా కానీ, సత్యేందర్ జైన్ కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహించాల్సి వచ్చినప్పుడు తిహార్ జైలుకు సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనేవి కూడా నిర్వహిస్తారు. అయితే వైద్యుల సూచనల మేరకు అడ్మిట్ చేసుకొని చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఫీవర్ కారణంగా కొంత నీరసంతో ఆమె డీహైడ్రేషన్కు కూడా గురయ్యారు. దాంతో వైద్యుల యొక్క సూచనల మేరకు గ్లూకోజ్ ఇవ్వడంతో పాటుగా ఇతరతర ట్రీట్మెంట్ అనేది కూడా ఇస్తున్నారు. సో బంధువులు ఎవరైనా కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు ఎవరైనా కానీ వస్తే మాత్రం వాళ్ళను అనుమతించే అవకాశం ఉంది. మరి హైదరాబాద్ నుంచి ఎవరైనా బయలుదేరతారేమో చూడాలి. ఎందుకంటే 2 రోజుల క్రితం వరకు కూడా కొంతమంది ఇక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఎవరైనా ఒకరు కవిత భర్త అనిల్ కానీ ఎవరైనా కానీ ఢిల్లీకి వస్తే వాళ్ళను కల్పించే ఏర్పాట్లన్నింటివి కూడా చేస్తారు. అయితే కవితకు సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్లన్నింటివి కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా జరుగుతుంది. అయితే కవిత దాదాపు 4 నెలల నుంచి, అంటే ఏదైతే ఈడీ సిబిఐ కస్టడీలో అయిపోయాయో ఆ తర్వాత నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. 4 నెలల నుంచి కూడా తిహార్ జైల్లోనే కస్టడీలో భాగంగా కూడా ఉంటున్నారు. అయితే కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ లాంటివి కూడా పెండింగ్లో ఉండడం కారణంగా ఆమెకు ఎటువంటి బెయిల్ అనేది కూడా ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే పరిస్థితి అనేది కూడా బాగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. తిహార్ జైలు అధికారులు మాత్రం దీనిపైన ఎటువంటి స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం లేదు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కవితకు సంబంధించిన లాయర్ వాళ్ళు మాత్రం కలిసే ప్రయత్నం అనేది కూడా, కవితను కలిసే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శిరీష్.